యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో కైలాసపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశ్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆశ్రమ నిర్వాహకులు ఆధ్యాత్మిక ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ భక్తిరత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచార గ్రామంలో కైలాసపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆశ్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆశ్రమ నిర్వాహకులు ఆధ్యాత్మిక ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ భక్తిరత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఎన్సి సంతోష్ కుమార్, ఐవీఎఫ్ రాష్ట్ర నాయకులు తోట భిక్షపతి, సామ శ్రీధర్ దంపతులు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఐవీఎఫ్ పట్టణ అధ్యక్షులు కైలాస ప్రభాకర్, యువజన కమిటీ అధ్యక్షులు కొమరవెల్లి శ్రవణ్, పట్టణ కోశాధికారి బ్రాహ్మణపల్లి భిక్షపతి, యువజన విభాగం జిల్లా నాయకులు ఉత్తునూరి సంపత్ కుమార్, నల్గొండ జిల్లా ఐవీఎఫ్ నాయకులు సామ శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా చెప్తున్నాను. జై రేణుక ఎల్లమ్మ తల్లి. ఈరోజు శ్రీ గౌరీ రేణుక వాసవి బసవలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ ఆశ్రమ నిర్వాహకుడు వంగపల్లి అంజయ్య అన్నగారి కోరిక మేరకు మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నుండి ఐవీఎఫ్ బాధ్యులు మా ప్రెసిడెంట్ సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్ నేతి శ్రీనన్న గారు, అలాగే రాష్ట్ర నాయకులు తోట భిక్షపతి గారు, మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఐవీఎఫ్ అధ్యక్షులు కైలాస ప్రభాకర్ గారు, మా కోశాధికారి భిక్షపతి గారు, అలాగే మా జిల్లా నాయకులు ఉత్తునూరు సంపత్ గారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ యువజన నాయకులు కొమరవెల్లి శ్రావణ్ గారు, వీరందరూ కూడా మా అంజన్న గారి కోరిక మేరకు మా అందరితో పాటు మా రాష్ట్ర నాయకులు సామ శ్రీధరన్న గారు కూడా అంజన్న గారి కోరిక మేరకు ఈ ఆలయానికి వచ్చేసి ఈరోజు జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా ఒక అద్భుతమైన ప్రాంగణం. ఇక్కడికి వస్తే కానీ దీని విశిష్టత ఏందో తెలియట్లేదు. ఒక చల్లటి వాతావరణం, ఇక్కడ కొలువైన ఆలయాలు కావచ్చు, లేకపోతే మా అంజన్న గారు తీసుకున్న ఇక్కడ ఏర్పాటు చేసిన ఆలయ ప్రాంగణం కావచ్చు, ఎంతో అద్భుతంగా ఉంది. మనసు నిజంగా ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఈ ప్రాంగణానికి ఒక్కసారి విచ్చేస్తే అన్నీ మర్చిపోతాం. అంత విశిష్టంగా ఈ ఆలయ ప్రాంగాన్ని నిర్మించినందుకు మా అందరి తరపున అంజన్న స్వామికి హృదయపూర్వక నాచగిరి యాదగిరి లక్ష్మణ స్వామి, నవానంద లక్ష్మణ స్వామి ఆచరణ ఆధ్యాత్మిక ధార్మిక పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో ఈ మధ్యలో ఆర్యవైశ్యుల పూజలు ముందంజలో ఉన్నట్టు భక్తిగా సమాచారం. ఈరోజు ఈ పూజలో పాల్గొన్న మా ఆర్యవైశ్య సహోదరుడు కొమరవెల్లి శ్రావణ్ గుప్తా దంపతులకు కైలాసపురం గౌరీ రేణుక వాసవి బసవలింగేశ్వర స్వామి ఆశీస్సులు, అపర కుబేరుడు దానవీరేశ్వర కర్ణుడు, ఇంకా అనేక పార్వతీ అంశయే కన్యకా పరమేశ్వర్, పార్వతీ అంశయే కన్యకా పరమేశ్వర్, తోట భిక్షపతి నాయకత్వం.